హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటూ ఇంకా ఇవాళైతే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మధ్యాహ్నం కొంచెంగా నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను. అందుకని సాయంత్రం అయితే పూజ అంటూ ఏం చేయలేదండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా స్నాక్స్ అనేది మనకు తినడం అలవాటు ఉంటుంది కదండీ. పైగా ఎండల కాలం ఏం ప్రిపేర్ చేయకుండా ఇంకా బయట నుంచి చిప్స్ అలాగనే ఆలు కుర్మా తెప్పించానండి. మా నంద్యాలలో ఫేమస్ అన్నమాట ఆలు చిప్స్, ఆలు కుర్మా కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతమందికి నంద్యాలలో ఉన్న వాళ్ళకి తెలిసిన తప్పకుండా కామెంట్ చేయండి. నంద్యాలలో లేని వాళ్ళు ఎప్పుడైనా నంద్యాలకు వస్తే తప్పకుండా ఒకసారి టేస్ట్ చూడండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా అత్తయ్యకు మామయ్యకి అయితే మాత్రం ఫ్రూట్స్ ఒకటి యాపిల్ కొంచెం పైన పీల్ తీసేసి ఇచ్చొచ్చానండి. నాకు మా వారికి అమ్ముకే కానీ 100 రూపీస్ తీసుకొచ్చారు చూడండి. మా వారు చిప్స్ కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు. మిగిలితే గనుక మళ్ళీ ఏదైనా 8 బాక్స్ లో వేసి పెట్టామనుకోండి పప్పన్నం లెక్క సైడ్ డిష్ గా బాగుంటుంది కదా అనేసి ఇదిగోండి ఆలు కుర్మా చూడండి. ఎక్కువగా ఆనియన్స్ అంతా ఏం కనిపివు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత దోశకు అలాగే ఇడ్లీకి నానబోసానండి. పని అంతా అయిన తర్వాత ఇంకా గ్రైండర్ కి వేయాలి. గ్రైండర్ కి ఎలాగో వేస్తున్నాం కదా, అదే ఇడ్లీకి దోశకు ఒకటేసారి నానబోసాం అనుకోండి మళ్ళీ మళ్ళీ గ్రైండర్ కడిగే అవసరం కూడా ఉండదు కదా అనేసి నేను ఎప్పుడైనా కానీ గ్రైండర్ కి వేయాలంటే మాత్రం రెండు ఒకటేసారి నానబోస్తుంటానండి. వారం పొడవుతకు ఉంటుంది కదా అనేసి ఇంకా ఏమన్నా మనము ఆయిల్‌లో ఫ్రై చేసినటివి స్నాక్స్‌గా గాని తిన్నామంటే కంపల్సరీగా టీ అనేది తాగుతుంటామండి మేము. అందుకనేసి పాలు స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ కదండీ! అందుకని ప్రచారానికి వచ్చారన్నమాట ఇంటి దగ్గరికి. ఇంక అక్కడికి వెళ్ళేసరికి అటొచ్చి ఇటొచ్చేసరికి చూడండి పాలు పొంగిపోయాయండి. మందమతికి ఒక్కోసారి హడావిడిగా ఉంటుంది కదా! ఇంకా కొంచెం స్టవ్‌నంతా క్లీన్ చేసిన తర్వాత ఇంగ టీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. నేను యూజ్ చేసే టీ పొడి వచ్చేసి 2 రకాల టీ పొడి అనేది ఒకటేసారి నేను యూజ్ చేస్తుంటానండి. టాటా టీ గోల్డ్ ఒకటి, తాజ్ మహల్ 2 కలిపేసి నేను యూజ్ చేస్తుంటాను. ఫ్లేవర్ టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకటి లైట్‌గా ఉంటుంది. కొంచెం ఇంకోటొచ్చేసి ఘాటుగా ఉంటుంది కదా! 2 కలిపేసి మిక్స్ చేసి మనం అలా యూజ్ చేసామనుకోండి చాలా టేస్టీగా వస్తుంది టీ. ఒకసారి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మనం ఎప్పుడైనా పాయసంలోకి యాలకులందు యూజ్ చేస్తుంటాం కదండీ! ఆ యాలకుల పొట్టు అనేది టీ పొడిలోనే వేసి పెట్టామనుకోండి, టీకి మనం సెపరేట్‌గా మళ్ళీ యాలకులు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మంచి సువాసన వస్తుంటుందనమాట. ఒకవైపు టీ ప్రిపేర్ చేస్తూనే ఇంక గోధుమ పిండి తడుపుతున్నానండి. నైట్‌కి డిన్నర్‌కు సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా సుతి మెత్తగా చాలా మృదువుగా ఉండేటట్టుగా సూపర్ సాఫ్ట్ చపాతీలు కాంబినేషన్‌గా వెజ్ కుర్మా. అదేనండి వెజిటబుల్ కుర్మా. చాలా టేస్టీగా ఉంటుంది. వితిన్ మినిట్స్ లోపల తయారైపోతుంది. ఎక్కువ మసాలా కూడా అవసరం ఉండదు. తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంక టీ ఏమో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత గోధుమ పిండి తడుపుతున్నానండి. ఎప్పుడైనా గాని మనం గోధుమ పిండి తడుపుతున్నామంటే ఒకటేసారి ఆయిల్, సాల్ట్ అలాగనే గోధుమ పిండి వేసిన వెంటనే వాటర్‌ని యాడ్ చేయకుండా అవి 2 బాగా మిక్స్ చేసుకున్నాక తగినన్ని వాటర్ ఏసుకునేసి మనం పిండి తడుపుకున్నామనుకోండి ఇదిగోండి అటువైపు టీ రెడీ అయిపోయింది. ఇటువైపు గోధుమ పిండి కూడా తడిపి పెట్టేసానండి. ఇలా మనం పిండి తడుపుకున్నామనుకోండి మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతది. అంత లోపల నేను ఇక్కడైతే వెజ్ కుర్మా కోసం అన్నీ కట్ చేసి పెట్టేసాను. మన ఇష్టమండి. మనకిష్టమైన ఏ వెజ్జెస్ అయినా వేసేసి మనం వెజ్ కుర్మా అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మాత్రం ఇంగ బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి తగినన్ని ఆనియన్స్, 2 టొమాటోస్ అలాగనే డీప్ ఫ్రిడ్జ్‌లో ఉన్న కొన్ని పచ్చి బఠానాలు, చెక్కు తీసిన 2 ఆలు అలాగనే ఒక 3 క్యారెట్ ఇదిగోండి ఇలా మీడియం సైజ్‌లో చిన్నగా కట్ చేశాను. ఇంగ అన్నీ సిద్ధం చేశాను కదండీ! ఇంగ బాండీ స్టవ్ మీద పెట్టాను. ఈ బాండీ చూడండి ఇండస్ వ్యాలీ కంపెనీ నుంచి అమ్ము తీసుకుందండి. అంటే నా కోసం ఏం కొనుక్కోలేదన్నమాట. అమ్ము వాళ్ళ నాయనమ్మ కోసము మొన్న శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది కదండీ! అందులో వచ్చిన ఫస్ట్ లాభంతో వాళ్ళ నాయనమ్మ కొనిచ్చిందండి. చీరలంటూ నేను ఎలాగో అత్తమ్మ కొనిస్తుంటాను గదా! ఇవైతే తనకు గుర్తుగా ఉంటాయి. పైగా లైట్ వెయిట్‌గా ఉంటాయి. తను యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయనేసి తీసుకుంది. ఇంకా ఊరికే తీసుకెళ్దాం అనుకుంటే ఇంక అక్కడికి వెళ్ళడానికి వీలవ్వదు కదండీ ఇప్పట్లో. అందుకనేసి ఇంక అక్కడనే పక్కన పెట్టేసానన్నమాట. అందుకని ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి. ఇండస్ వ్యాలీ కంపెనీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. నేను క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నాను. అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి. ఇది చూడండి బాండీ అయితే గనుక ఇదిగోండి ఇలా వచ్చింది. లైట్ వెయిట్‌గా ఉంది. ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ కనుక మనం ఏ వంట చేసినా కూడా అడుగు మాడకుండా ఉంటాయండి. పైగా చాలా హ్యాండీగా ఉన్నాయి. లైట్ వెయిట్‌గా ఉన్నాయి గనుక చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా గాని ఈజీగా మనం యూజ్ చేయొచ్చండి. ఇదొచ్చేసి సాస్ పాట్ అండి. ఇది కూడా చాలా బావుందనమాట. విత్ లిడ్‌తో సహా వచ్చింది. అలాగనే 2 సైడ్స్ హ్యాండిల్స్ అనేది వచ్చిందండి. ఇవి కూడా చాలా బావున్నాయి చూడండి. ఈ 3 అత్తమ్మ కోసం అమ్ము తీసుకుందండి. తన చీరల బిజినెస్‌లో ఫస్ట్ వచ్చిన లాభంతో. కానీ ఊరికెళ్ళేసి అక్కడ యూజ్ చేసేంత లేదు కదండీ ఇప్పుడు. అందుకనేసి ఇక్కడనే మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి నేను యూజ్ చేశాక మళ్ళీ అత్తయ్యకి ఇస్తాలెండి. ఇలా లిడ్ కూడా వచ్చింది గనుక ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఏవన్నా చిన్న కర్రీస్ గాని, లేకుంటే గనుక ఏదైనా మనం ఉప్మా ప్రిపేర్ చేయడానికి సాస్ పాట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి సాస్ పాన్ అండి. పాలు మనం కాంచనీకి గాని, లేకుంటే ఏదైనా రసం చేసేదానికి గాని, లేకుంటే గుడ్లు ఉడకబెట్టేదానికి గాని, ఏదైనా సాస్ ప్రిపేర్ చేసేదానికి గాని చాలా బావుంటుంది. ఇది కూడా హ్యాండిల్ చాలా బాగా వచ్చింది. గ్రిప్ చాలా బావుంది. అలాగనే లైట్ వెయిట్‌గా ఉంది. ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏ వంట చేసినా కూడా అందులో అడుగనేది మాడకుండా ఉంటాయండి. నాన్ స్టిక్ అంటే చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే
హెల్త్‌కి చాలా మంచిదండి. క్యాస్ట్ ఐరన్ అయితేనేమి, ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ అయితేనేమి సూపర్బ్ క్వాలిటీతో ఉంటాయి. మీరు చూసే ఉంటారు నేను యూజ్ చేసే దోస పెన్నం అయితేనేమి, చపాతీ పెన్నం అయితేనేమి, తర్వాత ఏవన్నా కర్రీస్‌కి నేను యూజ్ చేసే బాండీ అయితేనేమి, ఫ్రై పాన్స్ అయితేనేమి అవన్నీ ఇండస్ వాల్లీ నుంచి తీసుకునేటివేనండి. క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటే గనుక నేనెక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను. ఇది చూడండి ఇలా పాలు కాంచనీకైతేనేమి, లేకుంటే కోడిగుడ్లు ఉడకబెట్టేదానికైతేనేమి, ఏదైనా రసం చేసేదానికి కూడా హ్యాండీగా ఉంటుంది. ఇలా పాలు కాంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా మూత పెట్టినా కూడా పాలు పొంగకుండా, లేకుంటే మీగడ ఇరగకుండా ఉంటాయి. ఎందుకంటే మూతకు హోల్స్ అనేది వచ్చాయి గనుక క్వాలిటీ చాలా బావుంటాయి. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు 40% ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌తో పాటు మన కూపన్ కోడ్ లక్ష్మి12 గనుక యూజ్ చేశారనుకోండి, ఇంకా మీకు ఎక్స్‌ట్రాగా 12% అనేది ఆఫ్ అనేది వస్తుంది. పైగా ఇలాంటి వంట సామాగ్రిలో మనం వంట చేయడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీరెవరైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఈ బాండీలో ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేసి అడుగు మాడకుండా నేను ప్రిపేర్ చేసి కూడా చూపిస్తాను చూడండి కర్రీ. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేశాను. తర్వాత కొంచెంగా ఇక్కడ ఒక 2 వరకు ఆనియన్స్ అనేది ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా మాడకుండా కొంచెం ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత కొంచెం క్రంచీగా ఉంటాయి చూడండి. అంతవరకు మాత్రమే వేయించాలన్నమాట. అప్పుడే వెజ్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం టొమాటోస్ అనేది ఎక్కువగానే యాడ్ చేయాలండి. కొంచెం పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్‌ను ఇలా చిన్నగా కట్ చేసి వేశానండి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా టొమాటోస్ అనేది మెత్తబడతాయి కదా! ఆనియన్స్ అయితే కొంచెం క్రంచీగా ఉండాలి. అలాగని టొమాటో ముక్కలన్నీ పూర్తిగా మెత్తబడిపోవాలండి. ఇదిగోండి ఇలా ఉండాలి. టొమాటోస్ అన్నీ బాగా మెత్తబడిపోయాయి గదా! ఇప్పుడు తగినంతగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి, ఇప్పుడే కారం పొడి గాని, ఉప్పు గాని ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ముందుగానే కట్ చేసి పెట్టాను గదండీ! కొంచెం చెక్కు తీసుకునేసి క్యారెట్ అలాగనే ఆలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక నేను ఇప్పుడే పచ్చి బఠాణాలన్నీ యాడ్ చేయట్లేదండి. పచ్చి బఠాణాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే గనుక తొందరగానే ఉడికిపోతాయి గనుక అవి ఇప్పుడే యాడ్ చేయకూడదు. ఇవి కొంచెం ఉడకడానికి లేట్ అవుతుంది గనుక ఫస్ట్ ఇవి 2 హాఫ్ వరకు ఉడికేంత వరకు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికియాలండి. అంత లోపల గ్రేవీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది. మనము హోటళ్ళలో తింటాం కదండీ వెజ్ కుర్మా అలాంటి టేస్టీగానే వస్తుందనమాట. ఇదిగోండి తగినంతగా నేను ఎండు కొబ్బరి ముక్కలు, అలాగనే కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగనే హాఫ్ స్పూన్ వరకు సోంపు అనేది యాడ్ చేశాను. మీ దగ్గర గనుక పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇంకా టేస్టీగా వస్తుందనమాట. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు గనుక ఎండు కొబ్బరి మాత్రమే యాడ్ చేశాను. తర్వాత హాఫ్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసి ఫస్ట్ కొంచెం మెత్తగా మిక్సీకి వేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేసి పేస్ట్ లెక్క అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకోవాలండి. ఇదే అన్నమాట గ్రేవీ మసాలా. ఈ మసాలా వల్లనే వెజ్ కుర్మా మంచి టేస్ట్ వస్తుంది. అంత లోపల ఇక్కడ చూడండి హాఫ్ వరకు బాగా ఉడికిపోయాయి చూడండి. ఆలు, అలాగనే క్యారెట్ ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది గనుక, అదే పచ్చి బఠాణాలు ఒకటేసారి వేసామనుకోండి అవి తొందరగా ఉడికిపోతాయి. ఇవి ఉడకడానికి టైం తీసుకుంటుంది. అవి పూర్తిగా మెత్తగా ఉడికిపోతాయి. అలా కాకుండా చూసుకునేసి ఇవి హాఫ్ వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత కారం పొడి, తర్వాత కొంచెంగా ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. లేకుంటే ఇంకా జీరా పౌడర్ వేసుకోవచ్చు. లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము ఆనియన్స్ అని వేయించినప్పుడు వేయొచ్చండి. నేనైతే అవేమి యాడ్ చేయలేదు. తర్వాత పచ్చి బఠాణాలు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే మా మామయ్యకి అందుకు పెడుతున్నాను గదండీ తినేదానికి. ఎందుకంటే ఆయనకు రాత్రిపూట గ్యాస్ ట్రబుల్ అలా ఫార్మ్ కాకుండా ఉండాలంటే అవన్నీ ఘాటుగా ఉండకుండా కొంచెం మసాలాతోని ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టాను. ఆ మసాలాలని పట్టుకునేంత వరకు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. లో ఫ్లేమ్ మీదనే మసాలా మనం వేసిన ధనియాల పొడి అయితేనేమి, కారం పొడి అంతా వెజిటబుల్స్ పట్టుకోవాలి. అంత లోపల నేను ఇక్కడ దోసకి నానబోసాను. అలాగనే ఇడ్లీకి నానబోసాను గదండీ! ఒక కప్పు వరకు రెండిటికి సరిపోయేటట్టుగా నేను అటుకులు కూడా నానబెట్టేసానండి. తర్వాత ఇక్కడ మనం గ్రైండర్‌కి వేసే అరగంట ముందుగానే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టామనుకోండి బాగా నానిపోతుంది. పైగా టేస్టీగా వస్తాయన్నమాట ఇడ్లీలు. తర్వాత ఇడ్లీ రవ్వను మనం కొంచెం సాల్ట్ వేసి గనుక నీట్‌గా వాష్ చేసామనుకోండి, ఇడ్లీలు మల్లెపూలు లెక్క తెల్లగా ఉంటాయండి. ఎప్పుడైనా గానీ నేను గ్రైండర్‌కి వేసే ముందుగా ఒక అరగంట ముందుగానే ఇడ్లీ రవ్వను, అలాగే అటుకులను కూడా నానబెడతానన్నమాట. అటుకులు కూడా 1, 2 సార్లు నీట్‌గా వాష్ చేసేసి నానబెట్టేసానండి. తర్వాత ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా ఒక 3, 4 సార్లు నేను నీట్‌గా వాష్ చేస్తానండి. ఇది చూడండి కిచెన్ రూమ్‌లో షవర్ ట్యాప్ అండి. ఇది మనకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఏదైనా గానీ మనం సింక్ క్లీన్ చేయాలన్నా కూడా చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి చిన్నది ఉండింది గానీ, ఇదైతే కొంచెం పెద్ద సైజ్‌గా పక్కన చిట్లకుండా ఉంటాయని తీసుకున్నాను. మీరెవరు తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసాను. తర్వాత ఇక్కడ చూడండి వెజ్జెస్ అన్నీ చాలా బాగా వేగిపోయాయి చూడండి. ఆల్మోస్ట్‌గా ఉడికిపోయాయండి. ఎక్కడ అడుగు కూడా మాడలేదు కదా! బాండీ అంత బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. తర్వాత ముందుగానే గ్రేవీ మసాలాని ప్రిపేర్ చేసి పెట్టాం కదండీ! అదంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే అల్లం మసాలా వేసుకోండి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. జీరా పౌడర్ వేసుకోండి. నేనైతే అవన్నీ ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఇంక ఎక్స్‌ట్రా మసాలా కూడా ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిస్తాను. అంత లోపల ఇక్కడ చపాతీ పిండి అయితే ఇదిగోండి 1కి 2 సార్లు చపాతీ పిండిని కూడా ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి, మన మునివెళ్ళతో ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి,
చపాతీలు ఎంత మృదువుగా వస్తాయంటే, మా మామ అయితే మామూలుగా ఉన్నప్పుడైతే 2, 3 చపాతీలు తినేవారండి. అదే గుర్తుకొచ్చిందనమాట. ఇప్పుడు ఒక్క చపాతీ కూడా సరిగ్గా తినలేకుండా ఉన్నారు. దేవుని దయతో మామయ్య తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అప్పటికిప్పటికి కొంచెం మేలండి. కానీ మామయ్యకి చపాతీ అంటే చాలా ఇష్టమండి. అందుకని మామయ్య కోసం ఒక్క చపాతీ, అలాగనే అత్తయ్యకు, మా అందరికి గూడా వెజ్ కుర్మాతో చాలా కమ్మగా ఉంటుంది కదా! వెజిటబుల్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. తక్కువ ఆయిల్‌తో అలాగనే తక్కువ మసాలాలతో. నైట్ పూట డిన్నర్‌కి ఎంత తక్కువ ఆయిల్, ఎంత తక్కువ మసాలాలు యూజ్ చేస్తే అంత హెల్త్‌కి చాలా మంచిదండి. మీరు కూడా ఈ విధంగానే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్‌లో మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. ఇంక తర్వాత లాస్ట్‌లో ఇదిగోండి కొంచెంగా కసూరి మేతి అనేది ఇలా కొంచెంగా మనం చేత్తో నలిపి వేసామనుకోండి టేస్ట్, ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేయొచ్చండి. నేనైతే అవేమి యాడ్ చేయలేదనమాట. ఇంక వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయిందని పక్క తీసేసి చపాతీ పెనం అయితే స్టవ్ మీద పెట్టేసానండి. ఇంక తర్వాత చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను. అదే తిక్కేసానండి. ఇవాళైతే రౌండ్ రౌండ్‌గానే తిక్కానండి. కరెంట్ పోయిందండి. కొంచెం మబ్బుగా మబ్బుగా, మోడం మోడంగా అసలు ఫుల్లు గాలి లేసింది. ఇంగా కరెంట్ ఉంటదండి. ఈ పనంతా అయ్యేసరికి కొంచెం కరెంట్ వస్తే గనుక వెంటనే గ్రైండర్‌కి వేయాలని అదొక దిగులు పట్టుకుంది. ఏం చేస్తాము? మేము భోంచేసేసరికి కరెంట్ రావాలి దేవుడా అనుకుంటూ ఉన్నాను. ఇంక చపాతీ కూడా రెడీ చేశాను. తర్వాత వెజ్ కుర్మా చూడండి కొంచెము గుజ్జు గుజ్జుగా, గ్రేవీగా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది మెయిన్‌గా. నైట్ పూట డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు. ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. హెల్త్‌కి చాలా మంచిది. ఇంక మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కిచెన్ రూమ్‌లోకొచ్చాను. కిచెన్ అంతా చూడండి ఎక్కడ పిండి అక్కడే, ఎక్కడ సామాన్లు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఇది చూడండి అంట్లన్నీ డిష్ వాషర్‌లో వేయాలి. కరెంట్ అయితే రాలేదు. ఫస్ట్ డిష్ వాషర్‌లో అంట్లన్నీ వేసి కిచెన్ రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసరికి కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన వెంటనే డిష్ వాషర్ ఆన్ చేసి తర్వాత ఇంగ ఈ పిండ్లన్నీ గ్రైండర్‌కి వేయాలి కదా! అనేసి ఎదురు చూస్తున్నాను కరెంట్ కోసము. బయట వర్షము స్టార్ట్ అయిందండి. అసలు ఎక్కడ ఉరుములు, ఎక్కడ మెరుపులు ఎప్పుడూ లేదండి అసలకి. అర్జున, పాల్గుణ, అర్జున, పాల్గుణ చెట్టు కింద పిల్లలున్నారు అర్జున, పాల్గుణ అనుకుంటూ నేను మనసులో అనుకుంటూ అమ్మ కూడా కొంచెం భయమండి ఉరుములు, మెరుపులంటే. మా వారు, అమ్ము, అత్తయ్య, మామయ్య దగ్గర పైనున్నారనమాట. నేనైతే కిచెన్ రూమ్ అంతా ఇలా నీట్‌గా కొంచెంగా సర్దుతున్నానండి. ఎప్పుడైనా గానీ మనం చపాతీ గానీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు పిండంతా పడి ఉంటుంది కదండీ! పిండంతా పడినప్పుడు కొంచెం నీట్‌గా క్లీన్ చేసి, అలాగనే మనం రేకుల కర్ర ఉంటుంది కదండీ! దాన్ని కూడా నీట్‌గా తుడిచేసి పెట్టామనుకోండి, బొద్దింకలు గానీ అవేం ఉండవండి మెయిన్‌గా. ఎప్పటికప్పుడు మనం ఇలా నీట్‌గా క్లీన్ చేస్తూ ఉండాలి కిచెన్ కౌంటర్‌ను. నేనైతే పొద్దుకు 10 సార్లు క్లీన్ చేస్తుంటాను. మార్నింగ్ క్లీన్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ క్లీన్ చేస్తాను. మళ్ళా నైట్‌కి క్లీన్ చేస్తాను. ఇటువైపు అంతా కౌంటర్ తుడిచిన తర్వాత ఇంగ దోస పిండి కోసం నానబెట్టినటివి, అలాగే ఇడ్లీ పిండి కోసం నానబెట్టిన మినపప్పు అన్నీ అటు సైడ్ పెట్టేసి స్టవ్ కూడా నీట్‌గా తుడుచుకొనొచ్చానండి. పైగా ఇవాళ టీ కింద పోయింది. పాలు కింద పోయాయి. ఇయాల హడావిడి అయిపోయింది. ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి ఇలాగనే జరుగుతూ ఉంటుంది కదండీ! ఇదిగోండి స్టవ్ బర్నర్స్ కూడా అన్నీ పక్క తీశాను. స్టవ్ బర్నర్స్ నీట్‌గా క్లీన్ కావాలంటే మామూలుగా అయితే గనుక మన దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేయొచ్చండి. నా దగ్గర వెనిగర్ అయిపోయిందనమాట. అందుకని నీళ్ళలో కొంచెం విమ్ లిక్విడ్ అలాగనే కొంచెం వంట సోడా వేసి నానబెడుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ నీట్‌గా క్లీన్ చేశామనుకోండి, అంతా నీట్‌గా పోయేసి కొత్త బర్నర్స్ ఎలా ఉంటాయో అలా వచ్చేస్తాయండి. ఇప్పటికే కరెంట్ పోయి చాలా సేపయిందండి. కరెంట్ వస్తదా లేదా దేవుడా! ఈ వర్షం వస్తుందని హ్యాపీగా ఉండాలా? లేకుంటే గనుక ఇలా మినపప్పు, దోసకు, ఇడ్లీకి అన్నీ నానబోసానే కరెంట్ రాకుంటే ఏందా పరిస్థితి అని ఆలోచన చేసుకుంటూ ఫస్ట్ అయితే అంట్లన్నీ డిష్ వాషర్‌లో సర్దుతున్నానండి. ఇంక అప్పటికే వర్షం స్టార్ట్ అయిందండి. ఫుల్‌గా వర్షము, ఈదురుగాలులు, అసలు ఉరుములు, మెరుపులు అసలుకు బయట బీభత్సంగా ఉందండి. ఇంక కరెంట్ పోయింది కదండీ! అలాగే ఇన్వర్టర్ గూడా ఆఫ్ అయిపోయిందండి. లో బ్యాటరీ ఉంటుందనమాట. ఇది చూడండి ఉరుములు, మెరుపులు అసలుగా డోర్ తీయాలన్నా గూడా అంత భయంగా ఉందండి. అయితే కొంచెం చల్లగా గాలి వీస్తుంది. ఓన్లీ సింగిల్ లైట్ మాత్రమే వెలుగుతుందండి. అసలకి ఫ్యాన్ వేసినా గూడా లో బ్యాటరీ అనేసి ఆఫ్ అయిపోతుంది. ఇంక ఏం చేస్తాము? అందరం వచ్చేసి హాల్‌లో కూర్చున్నాము. ఇప్పుడు సెల్లులకు టార్చులుంటాయి చూడండి. టార్చ్‌తో నేను డిష్ వాషర్‌లో అంట్లన్నీ సర్దేసి ఇంగ కిచెన్ రూమ్ నుంచి హాల్లోకొచ్చేసి ఇలా హాల్‌లో కూర్చున్నాను. ఇప్పుడు టైమ్ వచ్చేసి 11:30 అయిందండి. కరెంట్ ఎప్పుడొస్తుందో, నేను అవన్నీ మినపప్పు అవన్నీ ఎప్పుడు గ్రైండర్‌కి వేయాలో, లేకుంటే బాగా నీట్‌గా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి నీళ్లు మార్చేసి ఎర్లీ మార్నింగ్ గ్రైండర్‌కి వేయాలండి. వర్ణదేవుడు ఇన్నాళ్ళకైనా మా నంద్యాలను కరుణించాడని ఆనందపడాలో, లేకుంటే నా మినపప్పు, దోసపిండికి ఏసినటివన్నీ ఎలా దేవుడా అని అది బాధపడాలో ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారి ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది కదండీ!
అందరి ఇళ్ళలో ఎప్పుడో ఒకసారి మన ఇళ్ళలో జరిగేటివే కదండి. అదండి వాళ్ళ వీడియో. టేస్టీగా ఉంటుంది. వెజ్ కుర్మా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. అదండి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అని మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.